Ganga Goya. Yeah, oi. Un eloto. Ganga Goya. Yeah, oi. Un eloto. Ganga Goya. Yeah, oi. Un eloto. Yeah, oi. Un eloto. చేరుకున్నారు. భువనేశ్వర్ చేరుకొని రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని మోదీ పరిశీలించనున్నారు. అనంతరం జుటాక్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను ప్రధాని పరామర్శించనున్నారు. కాసేపటి క్రితమే ఉన్నతాధికారులతో రైలు ప్రమాదంపై సమీక్ష నిర్వహించిన మోడీ పరిస్థితిపై ఆరా తీశారు. బాలాసోర్లోని ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు రైల్వే శాఖ మంత్రి మోడీకి వివరిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక రిపోర్టును కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ అందజేశారు. అంతకుముందు ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుండి మా ప్రతినిధి రాజు ఫోన్లో తెలియజేస్తారు. రాజు, చెప్పండి. ప్రియా, రైల్వే చరిత్రలోనే, భారతదేశ రైల్వే చరిత్రలోనే అత్యంత దుర్ఘటనలో ఒకటిగా ఉన్నటువంటి ఈ సంఘటన దాదాపుగా 300 మంది ఇందులో చనిపోయినట్టుగా ఇప్పటి వరకు తెలుస్తుంది. మరోవైపు దాదాపు 1000కి పైగా తీవ్రంగా గాయపడినట్టు, 1000 మందికి పైగా ప్రజలు ఇందులో గాయపడినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ప్రాథమికంగా ఇచ్చిన నివేదికలు కనుక పరిశీలిస్తే
షాలిమార్ నుండి చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ మహానగర్ బజార్ స్టేషన్ ని క్రాస్ చేసింది. సాయంత్రం 6:50 గంటల సమయంలో క్రాస్ చేసిన తరువాత అక్కడ నిజానికి మెయిన్ లైన్ లో నుండి వెళ్లాల్సి ఉంది. కానీ అక్కడ లూప్ లైన్ లోకి వెళ్ళడం వల్ల అంటే ఇది పూర్తిగా మానవ తప్పిదం కారణంగానే జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ లూప్ లైన్ లోకి వెళ్ళడం కారణంగా ఆ లూప్ లైన్ లో అప్పటికే నిలిపి ఉంచినటువంటి గూడ్స్ రైల్ ని అదే వేగంతో ఢీకొట్టింది. అంత వేగంతో వెళ్తూ ఉండడంతో దాన్ని నిలువరించే ప్రయత్నం కూడా డ్రైవర్ వల్ల కాలేదు. దీంతో అక్కడ ప్రమాద తీవ్రతకు ఆ గూడ్స్ రైలు ని ఢీకొట్టిన తర్వాత దాని బోగీలు చెల్లచెదురై పక్కన ఉన్నటువంటి ప్రధాన ట్రాక్ పై మళ్లీ పడ్డాయి. దీంతో ఆ రూట్ లో వస్తున్నటువంటి మరో ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ యశ్వంత్పూర్ హౌరా ఎక్స్ప్రెస్ ఆ బోగీలను ఢీకొనడంతో ఇంత తీవ్రమైనటువంటి దుర్ఘటన జరిగినట్టుగా ఈ ప్రాథమిక రిపోర్ట్ లో తెలియజేస్తున్నారు. మొత్తానికి అంటే గత కొంతకాలంగా మనం గమనిస్తే రైల్వే చాలా ప్రతిష్టాత్మకంగా 2022లో కవచ్ అనే ఒక కొత్త సెక్యూరిటీ సిస్టమ్ ని తీసుకొచ్చింది. దీని ప్రకారం 2 ట్రైన్స్ ఢీకొనకుండా GPS ద్వారా హెచ్చరిక ముందుగానే వెళ్తూ ఉంటుంది. వీటిని బట్టి కనీసం వాటి తీవ్రతను అంటే తగ్గించే విధంగా ముందుగానే ఆయా డ్రైవర్లకు కానీ లోకల్ సిగ్నలింగ్ వ్యవస్థలకు కానీ అక్కడ ఉన్నటువంటి స్టేషన్ మేనేజర్లకు కానీ సమాచారం వెళ్లే విధంగా ఉంటుంది. కానీ ఈ కవచ్ సిస్టమ్ ఇక్కడ లేదంటూ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రతినిధి తెలియజేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత వేగంగా వెళ్తున్నటువంటి అది కూడా అత్యంత రద్దీ ఉండే సమయం. ఎందుకంటే ఇదంతా కూడా సమ్మర్ కాబట్టి భారీ ఎత్తున ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ టైంలో ఉన్నటువంటి ఈ 2 ట్రైన్లు అలాగే గూడ్స్ ట్రైన్ ఇందులో ఇన్వాల్వ్ కావడం వల్ల ఇంత భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రియా, ట్రైన్ కి ఎన్ని బోగీలు ఉన్నాయి, అయితే ఎన్ని బోగీలు ధ్వంసమయ్యాయి, ధ్వంసమైన వాటిలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్షతగాత్రులాగా మిగిలిపోయారు, అసలు ఎవరైతే యాక్సిడెంట్ ని తీసుకున్నారో అసలు వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళ బంధువులకి ఎవరికైనా వాళ్ళకి తెలుస్తుందా, అసలు తెలియని వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అసలు కొంతమంది అసలు ఈ ట్రైన్ లో ఉన్నారా లేనటువంటి విషయం కొంతమంది తెలియకుండా ప్రయాణాలు చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ ట్రైన్ లో ఉన్నారా, లేకుంటే వాళ్ళకు సంబంధించిన కుటుంబీకులకు అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అయిందా, అసలు ఎవరెవరికి పరిస్థితులు ఎలా ఉందనే విషయాలు? అంటే నిజానికి ప్రియా ఈ సంఘటన జరిగిన తర్వాత స్థానికుల నుండి వచ్చినటువంటి స్పందన నిజంగా చాలా గ్రేట్ అనుకోవచ్చు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది సమీప గ్రామాల ప్రజలు కావచ్చు, వారంతా కూడా వెంటనే అక్కడ ప్రమాద స్థలికి చేరుకున్నారు. వారు అక్కడ ఉన్నటువంటి అక్కడ గాయపడినటువంటి వారికి ప్రాథమిక చికిత్స అందించడానికి అంటే స్థానికుల సాయంతోనే వారు వీలైనంత వరకు వారి ప్రయత్నం వారు చేశారు. దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు కూడా తరలించారు. ఇక స్థానిక పోలీసులు అధికారుల సహాయంతో క్షతగాత్రులు తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు తీవ్రమైనటువంటి అంటే ఇటువంటి ప్రమాదం జరిగినటువంటి సమయంలో బ్లడ్ కి సంబంధించి అంటే రక్తదానం చేయడానికి చాలా ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇటువంటి దాన్ని గుర్తించిన స్థానిక యువకులు కావచ్చు వారంతా కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మరి ఆయా హాస్పిటల్కి వెళ్లి మరి వారు ఈ క్షతగాత్రులకు తమ రక్తాన్ని అందించడానికి వారు ముందుకు రావడం జరిగింది. ఇక మొత్తం కనుక గమనిస్తే దాదాపు 3 స్లీపర్ కోచ్లు కాకుండా మొత్తం ఉన్నటువంటి ప్రధాన రైలు కోచ్ల సంఖ్య దాదాపు 18. ఇందులో 3 స్లీపర్ కోచ్లు కాకుండా మిగతాన్ని కూడా డ్యామేజ్ అయ్యాయి. మరోవైపు ఏదైతే గూడ్స్ రైలు ఏదైతే ఉందో ఈ ప్రమాద తీవ్రతకి దాదాపు అది కూడా కొంతవరకు పక్కకు జరిగినటువంటి పరిస్థితి నెలకొంది. అన్నిటికంటే దారుణం ఏంటంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత కోరమండల్ ఎక్స్ప్రెస్ లోని బోగీలు ఏవైతే ఉన్నాయో పక్కన ప్రధాన ట్రాక్ పై పడడం ఈ తీవ్రతను పెంచిందని చెప్పవచ్చు. దానిలో ఉన్నటువంటి అనేక మంది ప్రయాణికులు ఎక్కువగా దీనిలో గాయపడడం కానీ మృత్యువాత పడడం కానీ జరిగింది. ఇక వీరందరినీ కాపాడే ప్రయత్నం చేయడానికి వీరికి సహాయం చేయడానికి వెంటనే దాదాపుగా 180 అంబులెన్స్లను అరేంజ్ చేశారు. ఇందులో వెంటనే ప్రాథమిక చికిత్స అందించి స్థానిక పట్టణాల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు ఉన్నటువంటి ఆసుపత్రులకు వారిని తరలించడం జరిగింది. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి విషాదం ఏంటంటే చాలా మంది ఈ జనరల్ బోగిల్లో వెళ్తుంటారు. వారు తమకు సంబంధించి ఎటువంటి సమాచారం వారిని పర్టికులర్ గా అంటే వారి వద్ద ఉన్న ఆధారాన్ని చూస్తే కానీ అంటే ఆధార్ కార్డు లాంటి ఆధారాన్ని చూస్తే కానీ మనం చెప్పలేము. ఇటువంటి పరిస్థితుల్లో
ఆయా రాష్ట్రాలు దాదాపుగా ఈ యాక్సిడెంట్ వల్ల 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ your updates.